ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే భీమవరంలో అంజిబాబు గారిని దీవించి అలాగే మంచి ఉన్నత స్థాయిలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మన అందరం చూస్తున్న అమోఘమైన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, వారి బిడ్డలకి భవిష్యత్తు కోరుకుంటున్నారు అనేది ఈ తీర్పు ద్వారా విస్పష్టం. అందరూ ఊహించిన దానికన్నా గొప్పగా ఈ ఫలితాలు ఉండడం, ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంట్ నుంచి కని విని ఎరుగని రీతిలో మన బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి గెలవబోతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ అభ్యర్థులందరూ కూడా విజయం సాధించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని, మనం పురోగతి దిశగా మనం ప్రయాణం చేయాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా ఎంతో ఆనందకరమైన రోజు. మనం ఏదైతే ఊహించామో అదే జరిగింది. ఫస్ట్ నుంచి కూడా నేను, సప్నా చౌదరి గారు అందరూ ఒకటే చెప్తున్నాం. మా తమ్ముడు, మా సోదరుడు, మా శ్రీనివాస్ వర్మ, బీజేపీ వర్మ, ఆయనకి 1,60,000 నేను అంటూనే ఉన్నాను. కానీ నా మాట మన్నించి 1,00,000 మెజార్టీ ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. చాలా ఆనందంగా ఉంది. కృష్ణరాజు గారు కూడా దాని శిష్యుడంతా మెజార్టీతో గెలవటం, ఆయన అక్కడి నుంచి ఆనందిస్తూ ఉంటారు. అయితే మనకి మంచి రోజులు వచ్చాయి. ప్రజలందరూ కూడా, నేను ఆ రోజే చాలా మందికి చెప్పడం జరిగింది, మార్పు అయితే ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ వాళ్ళు పొందాలి అంటే వాళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికీ కూడా నా ధన్యవాదములు. కూటమికి, మా నరేంద్ర మోడీ గారికి, వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. మెయిన్ మాకు ఇంత మంచి మెజార్టీతో గెలిపించిన మా శ్రీనివాస్ వర్మను గెలిపించినందుకు జన్మలకి కూడా నేను ఈ కాన్స్టిట్యున్సీని, ఈ ప్రజల్ని మర్చిపోను. ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో అలాగే జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్. ఇంకా మా వర్మ గారు వచ్చాక కూడా మేము మళ్ళీ మా ఆనందాన్ని పంచుకుంటాం. సో కూటమికి